స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ బైపాస్ రోడ్లో సోమవారం మొక్కలను నాటారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయవద్దని, అలా వేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెట్ల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని కాపాడుకోవాలని తెలిపారు. మానవాళికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనం ఈ రోజువారీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రజలందరికీ చైతన్యం చేసినట్లయితే మనకు బహిరంగ ప్రదేశం చెత్త వేయడము, ప్లాస్టిక్ వాడకం నిషేధించడం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందిగా ఈ సందర్భంగా जाली పెట్టి సేవ ఉన్నది. పచ్చదనంగా ఉంచడంలోనే సేవ అనేది కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకే మన ముఖ్యం కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చెదారాన్ని శుభ్రం చేసి డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. అలాగే హరితహారంలో భాగంగా గత గతంలో ఒకే సమయంలో 1,00,000 పైచిలకు మొక్కలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో గజ్వేల్ పట్టణంలో హరితహారాన్ని మనం నిరాఘాటంగా చేస్తూ ఎక్కడైతే చెట్లు అక్కడ 2 లైన్స్ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం, ఈ విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పైనుంచి ఉంది. కాబట్టి ఈ హరితహారాన్ని ఇంకా మనము మన పట్టణంలో ఎక్కడ కూడా గ్యాస్ ఎంతైనా ఉంది. జీవించాలంటే ఆక్సిజన్ అనేది చాలా ఇబ్బందికరంగా పరిస్థితున్న పరిరక్షణలో అలాగే ప్లాస్టిక్ చేయడము హానికరమైనటువంటి ఇబ్బందికరమైన కాబట్టి హరితహారం అనేది ఒక చెట్టు నచ్చినట్టుంటే అది ఎన్నో ఉపయోగాలు మనకు మానవునికి అందిస్తుంది. కానీ పొలాలే కానీ చెట్టు నాటుకుంటే అవి నిర్లక్ష్యం చేస్తూ చెట్టు కొట్టివేయడం, ఉన్న చెట్టును కాపాడకపోవడం ఇవన్నీ దానికి దారులు తీస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంగా ఈ యొక్క హరితహారం పట్టణంగా చేస్తూ కార్యక్రమంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం కూడా రేపటి తరానికి తట్టుకోవాలని కోరుతూ కార్యక్రమం